వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. టాలీవుడ్కే అన్నయ్య, మెగాస్టార్. అయితే 70 వసంతాలు నిండిన సందర్భంగా పుట్టినరోజు చేసుకుంటున్నారు. అయితే భవిష్యత్తు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన సినిమా కెరీర్ని విశ్లేషిస్తే స్వయం కృషితో ఎదిగిన హీరోగా చెప్పాలి. ఎందుకంటే మనకి చాలా కొద్ది మంది మాత్రమే స్వయం కృషితో ఎదిగిన హీరోలు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మరియు గుడివాడ దగ్గర ఆ చిన్న రామాపురం నుంచి నాగేశ్వరరావు గారు రావటం, నెమ్మకూరు నుంచి ఎన్టీ రామారావు గారు రావటం, వాళ్ళంతా స్వయం కృషితో వచ్చిన వాళ్ళే. ఆ తర్వాత కృష్ణ గారు కూడా స్వయం కృషితో సినిమా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళే, సోను బాబు స్వయం కృషితో వచ్చిన వాళ్ళే, కృష్ణరాజు గారు స్వయం కృషితో వచ్చిన వాళ్ళే. ఆ 5గురు తర్వాత 6వ వ్యక్తిగా చిరంజీవి గారిని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి వెళ్దామని తపంతో ఆయన హీరోగా రావడం కానీ, అక్కడి నుంచి ఆయన ప్లాన్ చేసుకోవడం కానీ, సినిమాల సక్సెస్ పరంగా కానీ, అది చిరంజీవి గారిని ఒక మెట్ని నిలిపిందని చెప్పాలి. అక్కడ తమిళనాడులోకి వస్తే రజనీకాంత్ గారు, ఆయన కూడా చిన్న స్థాయి నుంచి కూలి పనులు చేసుకుంటూ కండక్టర్ అయ్యి అక్కడి నుంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి, అంటే జీరో నుంచి హీరో స్థాయిగా రావడానికి వాళ్ళు చాలా శ్రమ ఉంటుంది. వీళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళు చాలా ఈజీ అవుతుందేమో కానీ ఆయనకి అంత ఈజీగా రాలా. పైగా చాలామంది ఏమంటారంటే చిరంజీవి గారిది ఏ ఊరు అనుకున్నప్పుడు మొగల్తూరు చెప్తూ ఉంటారు, కానీ మొగల్తూరు ఆ సొంత ఊరు కాదు. వాళ్ళ అమ్మగారి ఊరు మొగల్తూరు, వాళ్ళ నాన్నగారిది పెనుగొండ ఇది చెప్తూ ఉంటారు అక్కడ పక్కనే. అది వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ పాలకూరు దగ్గరలో ఉండే పెనుగొండ ఊరు అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా మంగళగిరి, నెల్లూరు, బాపట్ల ఇట్లా తిరిగిన వాళ్ళే. కాబట్టి ఒక చోట ఆయన స్థిరంగా లేరు. కాకపోతే 8th, 9th, 10th ఏదో మొత్తానికి 3 సంవత్సరాలు అక్కడ చదవటం, అక్కడ స్కూల్లో హై స్కూల్లో ఉన్నప్పుడే పరధ్యానం పరందామయ్య అనే ఒక నాటికలో వేయటం కానీ, ఆ నాటికి మంచి పేరు రావటం కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గర అక్కడ ఒక నాటిక వేయటం, దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రావటం, ఇవన్నీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది, నటన మీద ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పాలి. అలాగే ఎన్సీసీలో ఉన్నప్పుడు ఆ ఎన్సీసీలో కాలేజ్ టైంలో ఆయన డ్యాన్సులు చేయటం కానీ, మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం కానీ, ఇవన్నీ కూడా చిరంజీవి గారిలో ఒక కొత్తదనం రావడానికి ఆ డ్యాన్సులు, ఫైట్స్ అనేవి చాలా హెల్ప్ అయినాయని చెప్పాలి. అట్లా ఆయన కెరీర్ స్టార్ట్ అవడం కానీ, ఆయన డిగ్రీలో కూడా బీకామ్ చదివినప్పుడు కూడా మర్కంటైల్ ఒకటి సబ్జెక్ట్ తప్పారట. మళ్ళీ ఆ సబ్జెక్ట్ పూర్తి చేయడానికి వచ్చి మళ్ళీ కోచింగ్ తీసుకుంటూ ఆ తర్వాత ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం కానీ, ఇదంతా చెప్పాలంటే ఒక దైవలీల అని చెప్పుకోవాలి. అలాగే ఆయన పేరు విషయంలో కూడా శివశంకర్ వరప్రసాద్ కొండదెల అనుకున్నప్పుడు సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆ శంకర్ అనే పేరు పెడదామంటేనేమో బాలాదిత్య వాళ్ళ ఫాదర్ అప్పుడు స్నేహం సినిమాలో ఆ హీరోగా చేసాడైనా, ఆయన పేరు శంకర్. శంకర్ అని పెట్టుట కుదరలా. ప్రసాద్ అంటే ప్రసాద్ బాబు అన్నాడు, కుదరలేదు. కానీ చిరంజీవి అని పెట్టడం అనేది అది ఒక విధంగా చెప్పాలంటే దైవలీల అనుకోవాలి. ఏదో కళ్ళలో అలా వచ్చింది, చిరంజీవిని పెట్టారు. సాధారణంగా హనుమంతుడి పేరు పెట్టుకోవాలనుకుంటే ఆంజనేయులు, హనుమంతరావు, మారుతినో అని పెట్టుకుంటారు. కానీ చిరంజీవి అని పెట్టుకోవడం చాలా అరుదు. విధంగా చెప్పాలంటే మరి ఏదన్నా కానీ అట్లా కాకతాళీయం జరిగినా కానీ అది అంత ఒక దైవలీల కానీ చూడాలి. అలా వచ్చి ఆయన మెగాస్టార్ అవ్వటం అనేది మామూలు విషయం అయితే కాదండి. అయితే అప్పటిదాకా సినీ రంగం, తెలుగు సినీ రంగం గతంలో మనం చూసుకుంటే పౌరాణికలు కావచ్చు, జానపదాలు కావచ్చు, సోషల్ సినిమాలు ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా సరే చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ ఒకటి సృష్టించారని చెప్పుకోవాలి. వాస్తవం చెప్పుకోవాలంటే ఆ టైంలో ఫైట్స్ కావచ్చు లేదా డ్యాన్స్ మూమెంట్స్ కావచ్చు, చిరంజీవి గారు వచ్చిన తర్వాతనే అంత ఫాస్ట్ డ్యాన్స్ మూమెంట్లు కావచ్చు లేదా ఫైట్లలో కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ఫైట్స్ కూడా చేశారని చెప్తుంటారు. సో ఇది అంటే తనదైనటువంటి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు మెగాస్టార్ అయ్యారని చెప్పుకోవచ్చు అంటారా? 100%. ఎందుకంటే వాళ్ళు నాగేశ్వర గారు స్టెప్స్ చేస్తారంటారు కానీ ఆ స్టెప్స్ వేరు, నాగేశ్వర గారు వేసే స్టెప్స్ వేరు, చిరంజీవి గారు వేసే స్టెప్స్ వేరు. అది నాగేశ్వర గారు వేసే స్టెప్స్ కన్నా స్పీడ్గా వీడిని వేయటం అనేది ముఖ్యంగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. చాలామంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారు, అల్లు రామలింగ గారు వాళ్ళ మామగారు కాబట్టి ఆయన బ్యాక్ బోన్లో నిలిచారు అనుకుంటారు, కానీ కాదు. పెళ్ళి తర్వాత అయింది అది. ఆయనకి అప్పటికే ఖైదీ సినిమాతోనే స్టార్డమ్ వచ్చేసింది. ఆ ఫస్ట్ బ్లడ్ అనే సినిమాని, స్టార్లో నటించిన సినిమాని వీళ్ళు ఖైదీ పేరుతో చేయటం కానీ, ఆ సినిమాతో ఆయనకి ఒక స్టార్డమ్ రావడం అనేది జరిగింది. అట్లా ఫస్ట్ బ్లడ్ సినిమా ఖైదీతో ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే ఆ ఖైదీతోనే ఆయనకి కెరీర్ మారిందని చెప్పాలి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కొంత హెల్ప్ అయిందేమో తప్పితే ఆయన ఎవరు వీళ్ళు ఇవ్వకుండానే ఆయన స్టార్డమ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. స్పార్క్ అనేది అందరూ గుర్తించారు. ఎందుకంటే అప్పటికే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ సోను బాబు వీళ్ళు జనరేషన్ ఉన్నా కానీ, ఆ తర్వాత జనరేషన్లో చంద్రమోహన్ గారు లేకపోతే వీళ్ళు ఉన్నా కానీ చిరంజీవి గారికి ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఆ స్టెప్స్ ద్వారానే వచ్చిందండి. ప్రధానంగా స్టెప్స్ అనేది చెప్పాలి. ఆ గ్రేస్ అనేది మామూలు గ్రేస్ కాదు. అది
ఇప్పటికీ కూడా ఆయన పాటల్లో ఆ సినిమాలో పాటలు లేకపోతే ఆ స్టెప్స్ లేకపోతే ఆ సినిమాలకి అభిమానులు కానీ అంతగా ఆదరించరు. అందువల్ల కంపల్సరీగా అలాంటి పాటలు అయితే పెడుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ దాదాపు ఇప్పుడు 70వ వసంతం పుట్టినరోజు సందర్భంగా మనం చూసుకుంటే ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలో ఏదన్నా ఒక్క పాట అన్నా సరే ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది చిరంజీవికి సంబంధించినటువంటి ఒక ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఆ బ్రేక్ డ్యాన్సులు కావచ్చు, ఆ డ్యాన్స్ కొత్త మూమెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చిరంజీవి గారు తప్ప ఇంకెవరిని కూడా ఊహించుకోలేం సాధారణంగా. సో ఒక డ్యాన్స్లో కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది చిరంజీవి గారు అని చెప్పుకోవాలి. సో ఇప్పటికీ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ వీళ్ళు మంచి డాన్సర్లు, ఎవరు కాదండి, లేదా జూనియర్ ఎన్టీఆర్ డాన్సర్లే. కానీ చిరంజీవి గారి డ్యాన్స్ అనేది చాలా ప్రత్యేకమని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనే ఇన్స్పిరేషన్ అని చెప్పాలి వీళ్ళందరికీ కూడా. అవును, ఇంత ఫాస్ట్గా డ్యాన్స్ ఇలా చేయొచ్చు అనే దానికి ఉదాహరణగా చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారికి నాగేశ్వరరావు గారు లేదా ఇంకొకటి స్ఫూర్తి అనడం లేదు, ఆయన డ్యాన్స్ లైక్ చేసేవాళ్ళట. ముఖ్యంగా హెలెన్ అనే ఆర్టిస్టు ఆ డ్యాన్సులు బాగా చూసేవాళ్ళు. కాబట్టి ఆ డ్యాన్సులు చిన్నప్పటి నుంచి కూడా చేయటం వల్ల ఆయన ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది బాడీకి. అది చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు రజనీకాంత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళట, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండాలి, మీదంటూ ఏదైనా మీరు క్రియేట్ చేసుకోమని చెప్పినప్పుడు రజనీకాంత్ ఏమో తన స్టైల్స్ కానీ సిగరెట్ ఎగరేసుకోవడం కానీ ఇది ప్రాక్టీస్ చేసుకుంటే చిరంజీవి గారు కాలే టైంలో డ్యాన్సులు చేసుకుంటూ వాళ్ళట. అదే ఆయనకి వాళ్ళ చెప్పాలంటే మెగాస్టార్ని చేసిందని చెప్పాలి. ఆ డ్యాన్సులు ఫైట్ల ద్వారానే చిరంజీవి గారు మెగాస్టార్కి ఎదిగారని చెప్పాల్సి ఉంటుంది. అయితే చిరంజీవి గారు దాదాపు ఇప్పుడు 150 పైచిలకు సినిమాలు తీస్తూ వస్తున్నారు. అది కాక ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన గ్రేస్ అయితే తగ్గలేదు. అది నటనలో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ఫైట్లలో కావచ్చు. కానీ చిరంజీవి గారి సినిమాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఒక దశల వరకు కూడా ఆయన మంచి మంచి సెలక్షన్స్ అద్భుతంగా ఉండేవండి. ఇప్పుడు మీరు ఏ సినిమా తీసుకున్నా, ఇప్పుడు శుభలేఖ తీసుకున్నా కానీ, స్వయం కృషి తీసుకున్నా కానీ, ఆపద్ బాంధవ్ తీసుకున్నా కానీ, కొన్ని సినిమాలు ఉంటాయి మనకి, అవి గ్యాంగ్ లీడర్ తీసుకున్నా కానీ, అలాగే తర్వాత ఇంద్రాసిటీ తీసుకున్నా కానీ, ఠాగూర్ తీసుకున్నా కానీ, అట్లా ఆ సెలక్షన్స్ అంటే అద్భుతంగా ఉండేది. హిట్లర్ సినిమా చేసినా కానీ. అందువల్ల సినిమాల్లో ఆ వేరియేషన్ చూపించడం కానీ పాత్రల పరంగా వేరియేషన్ అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే చిరంజీవి గారు 157 పిక్చర్ ఇప్పుడు జరుగుతుంది అనిల్ రావిపూడి గారిది. ఇప్పటికి వచ్చేసరికి ఏంటంటే చిరంజీవి గారు తనకి ఏంటంటే తన ఇమేజ్కి భిన్నంగా ఉంటుందన్న ఉద్దేశంతో తెలియదు, కానీ కథల ఎంపికలోను డైరెక్టర్ల ఎంపికలోను ఆయన రాంగ్ స్టెప్స్ వేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అందువల్ల ఆయన గ్రాఫ్ ఇలా ఎదిగే గ్రాఫ్ వల్ల ఒకసారిగా డౌన్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఒక సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా చిరంజీవి గారు అని నిరూపించుకోవచ్చు. ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు బోళాశంకర్ విషయంలో జరిగింది, ఆచార్య విషయంలో జరిగింది. మళ్ళీ వాల్తేరు వేరే సక్సెస్ అయినా కానీ 2 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి సినిమా లేకపోవడం అనేది, మెగాస్టార్ సినిమా 2 సంవత్సరాల నుంచి లేకపోవడం అనేది పెద్ద లోటు అని చెప్పాల్సి వస్తుంది. మరి వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న సుంబర్ సినిమా రిలీజ్ కాకపోవడం కానీ, అంటే కథల ఎంపికలు ఆయన తడబడుతున్నారా, డైరెక్టర్ల ఎంపికలో రాంగ్ స్టెప్ చేస్తున్నారా, ఎందుకు కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. రజనీకాంత్ గారు ఏంటంటే తెలివిగా ఇప్పుడు ఆయన సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్లోను, క్యామియో రోల్స్లోనూ పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుంటూ ఆయన ఆ సినిమాకి బజ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. చిరంజీవి గారు ఏంటంటే తన ఓన్గా ఎదగాలని తపంతోనే చిరంజీవి గారు వెళ్తున్నారు తప్పితే, ఆయన ఒక విధంగా ఇది రజనీకాంత్ వెళ్ళే పద్ధతి మంచిది, మనం ఆ ప్యాటర్న్లో వెళ్తే బాగుంటుందేమని ఆలోచన చేయట్లా. ఇట్లా చేసినప్పుడు కనీసం ఆయన తగ్గట్టుగా డైరెక్టర్ల ఎంపికలో కానీ, ఆ కాంబినేషన్స్లో కానీ, లేకపోతే కథల ఎంపికలో కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఆ గ్రాఫ్ అనేది మళ్ళీ మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు వెంకటేష్ గారు వెనకబడిపోయారు అనుకున్నప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఆయన గ్రాఫ్ని పెంచింది. మళ్ళీ అనిల్ రావిపూడి గారితో చిరంజీవి గారు చేస్తున్నారు. దాంట్లో వెంకటేష్ గారు కూడా ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా 157 సినిమా మళ్ళీ సంక్రాంతికి మెగాస్టార్ మళ్ళీ వెంకటేష్ గారు కలిపి ఒక మంచి హిట్ ఇస్తే మళ్ళీ చిరంజీవి గారు ఆటోమేటిక్గా 70 ఏళ్ల వయసులో, అసలు 70 ఏళ్ల వయసులో అంత క్రితం ఉన్న మరి ఏ జనరేషన్ హీరోలు కూడా సినిమాలు చేసిన దాఖలాలు లేవు. మొదటి మనం అనుకున్న 2వ జనరేషన్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ, సోమన్ బాబు, కృష్ణరాజు గారు వీళ్ళు 70 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో కూడా వాళ్ళు సినిమాలు చేయలేవు. ఎందుకంటే రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోవడం, నాగేశ్వర గారు ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను అట్లా వెళ్ళిపోయారు తప్పితే లీడ్ రోల్స్ చేయలే. ఏదో కాలేజీ బుల్లోడు లేకపోతే ఇలాంటివి వచ్చినా కానీ
అట్లా ఉంది. కానీ చిరంజీవి గారికి ఏంటంటే ఈ వయసులో కూడా ఆయన స్టామినా ఏమీ తగ్గల. అయితే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టు కూడా ఒక మమ్మూటి కావచ్చు, ఒక మోహన్ లాల్ గారు కావచ్చు, వీళ్ళు తీసుకున్నటువంటి కథలు ఏవైతే ఉంటే వీళ్ళు ఏజ్కి తగ్గటువంటి కథలు తీసుకొని ఒక మంచి హిట్లు కొడుతున్నారు, లేదా మినిమం ఒక యావరేజ్ కన్నా సరే వస్తుంది. అయితే వీళ్ళు కానీ చిరంజీవి గారు కావచ్చు, లేదా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ప్రేక్షకులు కావచ్చు, కొంత ఒక 6 పాటలు 3 ఫైట్లకి అలవాటు పడ్డట్టుగా చూస్తున్నారు. కానీ వాస్తవానికి మీరు ఇందాకన్నట్టు కొంత ట్రెండ్ చేంజ్ చేసుకొని ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు తీసుకుంటూ మంచి స్టోరీలు తీసుకుంటూ మొన్న ఈ మధ్య చూసాం లూసిఫర్, మోహన్ లాల్ గారికి సంబంధించి వచ్చినంత హిట్ రాకపోయినా సరే కొంత మంచి పేరే తీసుకొచ్చాం. అలాంటి పాత్రలు తీసుకొని ఒక మంచి హిట్లు కొడితే ఎలా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా అలాగే చేయాలి. ఇప్పుడు మోహన్ లాల్ గారు ఏంటంటే ఒక ప్రత్యేకమైన ట్రెండ్లో వెళ్తున్నారు ఆయన. మనం తొడరం అనే సినిమా వచ్చింది, క్రైమ్ ఎలిమెంట్తో ఒక ఆ టైపు సినిమా అది. అలాగే దృశ్యం చేసుకుంటే 3 పార్ట్ల సినిమాలో 3 డిఫరెంట్గా వెళ్ళినాయి. ఆయన అట్లా వెళ్తున్నారు. మనకు ఖచ్చితంగా మలయాళ డైరెక్టర్లతోనూ ఈయన డైరెక్ట్గా చిరంజీవి గారు మలయాళ డైరెక్టర్లు చేసుకుంటే అదే తరహా డైరెక్టర్లు తీసుకొచ్చి ఆ డైరెక్టర్లతోనే తెలుగులో చేయడం మంచిది. ఆయన ఎక్కడ తప్పు చేశారంటే లూసిఫర్ని మళ్ళీ గాడ్ ఫాదర్గా చేయాలనుకోవడం కూడా తప్పే. అది పెద్ద హిట్ అయిపోయి పైగా పోలికి స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఈయన మలయాళం డైరెక్టర్లు తెచ్చుకొని కనీసం చిరంజీవి గారు అలా వెళ్తే బాగుంటుంది. కానీ మన తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి, తెలుగు డైరెక్టర్లు చేయాలనుకోవడం కన్నా కొంత క్రియేటివ్గా వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇప్పుడు కాంబినేషన్స్ అనుకుంటున్నాం. లోకేష్ కనగరాజు ఇప్పుడు కలెక్షన్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి లోకేష్ కనగరాజు సినిమా లోకేష్ కనగరాజు ఫెయిల్ అవ్వలేదు అనుకోవాలి. ఆయన చిరంజీవి గారి కాంబినేషన్లో మూవీ వచ్చింది అనుకోండి, అది వేరుగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అందుకని ఆ మార్పు అనేది డైరెక్టర్ల పరంగా చిరంజీవి గారు ఏంటంటే అటువైపు వెళ్ళట్ల, మన డైరెక్టర్లే ఉన్నారు కాబట్టి మన వాళ్ళే పెట్టుకుందాం అనే పద్ధతిలో వెళ్ళటం వల్ల కొంత ఆయన తడబడుతున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడైతే. అయితే 75 ఏళ్ళ వయసులో 175 సినిమాలకు దగ్గరగా ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా చూసాం, సూపర్ స్టార్ రజనీకాంత్. సో అదే కోవలో చిరంజీవి గారు ఇప్పుడు కొంత మూవీస్ కూడా ఫాస్ట్గా చేయడం ఎంతవరకు మంచిది అంటారు? కంపల్సరీగా చేయాలండి. కనీసం సంవత్సరానికి 2 సినిమాలు. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేశారు కదా. సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు 8 సినిమాలు చేసిన రోజులు చేయగలిగినప్పుడు ఇప్పుడు ఆయన ఈజీగా చేయగలరు. కానీ ఆయన సినిమాలు తగ్గించుకోవడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే స్టార్డమే. థియేటర్లకి జనాలు రప్పించాలంటే, ఇండస్ట్రీ బాగుండాలంటే, ఇండస్ట్రీ కార్మికులు బతకాలంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండాలి. అలాగని రెమ్యునరేషన్ పెంచకుండా రీజనబుల్ రెమ్యునరేషన్తో వెళ్తూ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అది ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. చిరంజీవి గారు 70 ఏళ్ల ఈ పుట్టినరోజు సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే ఆ తరహాలో ఈ సినిమాలు ఎంపిక చేసుకోవడం, సంవత్సరానికి 2 సినిమాలన్నా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం, అలా వెళ్తే 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ గారికి ధీటుగా చిరంజీవి గారు వెళ్తున్నారు అనేది ఒక టాక్ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా ఆయన ఏం తగ్గలేదు, ఆయన స్టామినా అయితే ఏమీ తగ్గల. ఆ తరహాలోనే వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం. సో చూద్దాం సార్. ఖచ్చితంగా చిరంజీవి గారు గతంలో ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇప్పటికి సినిమాల్లో రావడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ తన ఏజ్కి తగ్గటువంటి కథలు తీసుకొని మంచి హిట్లు కొడితే మళ్ళీ ఆదర్శంగా ఇంకా ఎంతమందికి అవుతారని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే అండి.